ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఇలా జరిగింది ఏంటండి? ఏం జరిగింది? అదే నేను బొట్టు పెట్టుకోబోతుంటే కుంకుమభరణి కింద పడిపోవడం. కింద పడకుండా నేను పట్టుకున్నాను కదా. కానీ నా చేయి తగిలింది కదండి, అది అపశకనమేమో అనిపిస్తుంది. ఏం కాదు. ఈరోజు నా చేత్తో నీకు బొట్టు పెట్టాలని రాసుంది, అందుకే అలా జరిగింది. దాని గురించి ఎక్కువ ఆలోచించుకో, పూజ చేసుకో. స్వామి, ఆయనకేం కాకుండా చూడు, ఏ ఆపద రానివ్వకు. ఏంటి లక్ష్మి, దేవుడికి అంతసేపు మొక్కుకుంటున్నావు? ఏం కోరుకున్నావేంటి? అయినా ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరికీ నువ్వు వరాలిచ్చే దేవత అయ్యావు. నీ వల్ల అందరూ సంక్రాంతి పండగ సంతోషంగా చేసుకుంటున్నారు. కానీ నీలో ఆనందం కొంచెం కూడా లేదు. ఆ నరసింహ అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా. అదే, అలాంటి వాళ్ళు బయటున్నా లోపలున్న ప్రమాదమేనండి. వాడి వల్ల ఎవరికేం జరుగుతుందో అని చిన్న భయం కూడా ఉంది. వాడి మొహం, వాడు ఆల్రెడీ చచ్చిన పాము. ఇప్పుడు వాడు పడగ విప్పలేడు, కాటు వేయలేడు. వాడి గురించి మర్చిపో. హ్యాపీగా గుడికెళ్ళి నీ పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరదాం. హలో లక్ష్మి. మావయ్య గారు ఎక్కడున్నారు? ఏంటో చెప్పమ్మా. మీరోసారి దీక్షితులు గారిని కలుస్తారా? దేనికమ్మా? నాకెందుకో కంగారుగా ఉంది మావయ్య గారు. ఏదైనా జరగరాంది జరుగుతుందేమోనని భయంగా కూడా ఉంది. ఎందుకనిపిస్తుందమ్మా అలా? ఎందుకో తెలీదు మావయ్య గారు. మీరు వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళొచ్చానమ్మా. ఏంటి మావయ్య గారు, దీక్షితులు గారిని కలిశారా? అవునమ్మా. ఆయన ఏం చెప్పారు? నేనొచ్చాక చెప్తానమ్మా. ఎక్కడికి వస్తున్నారు? మీ ఊరికే. ఆన్ ద వేలో ఉన్నాను. 1 గంటలో అక్కడ ఉంటాను. సమస్య లేదు కదా మావయ్య గారు? వచ్చాక అంతా వివరంగా చెప్తానమ్మా. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా? సరే, నేను వచ్చేస్తున్నాను. కుంకుమభరణికి నా చేయి తగలడం, మావయ్య గారు ఇక్కడికి రావడం చూస్తుంటే ఏదో పెద్ద సమస్య ఎదురవ్వబోతోంది. అది ఏమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.